తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు. ఇద్దరు తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు పనిచేసిన వాళ్ళు. ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ చంద్రబాబు నాయుడు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులపైన ఏపీ ప్రజల చర్చ పెట్టి మీరు ఒకటండి, ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి. రేవంత్ రెడ్డి అనేటైన మన కళ్ళు ముందే చాలా స్పీడ్గా నిర్ణయాలు చేసుకుంటూ ఎదిగిన నాయకుడు, నాకు కూడా పరిచయం. సో ఆయన పోరాట స్ఫూర్తి, ఆయన చొరవ, ఐ అప్రిషియేట్ హిమ్. అట్లా ఆయనకు ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ఆయన తెచ్చుకోగలిగాడు. ఆ లీడర్షిప్ క్వాలిటీని ఎవరైనా అప్రిషియేట్ చేయాలి. రెండోది, చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ సీనియర్ పొలిటీషియన్. అతన్నేమి వ్యక్తిగతంగా పార్టీ వేరే అయినా కూడా అతన్ని మనం వేరేలా చూడాల్సిన అవసరంలా. సో ఇప్పుడు మనం రాష్ట్రాలుగా విడిపోదాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం అనేది కదా మొదటి నుంచి. ఇప్పుడు అదే ఉండొచ్చు, తప్పేముంది? ఎవరన్నా ఎవరి తమ్ముడు పక్కన పెడితే ప్రాంతాలకు విడిపోయినా ప్రజలు కలిసి ఉండొచ్చు కదా. తెలుగు ప్రజలందరూ కలిసి ఉండొచ్చు, కలిసి ఉండాలి కూడా. ఆ సఖ్యత, ఆ వాతావరణం ఉంటే ఇంకా బెటర్గా ఉంటాయి స్టేట్స్. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉండగా, కేసీఆర్ ఇక్కడ వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. కలిసి ఉండగా అన్ని రాష్ట్ర విభజన తర్వాత ఏవైతే ఆస్తులు, పంపకాలు ఇవన్నీ అన్నీ పెండింగే, అన్నీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. మళ్ళీ ఇద్దరు కలిసే ఉండేవాళ్ళు. కనుక ఆ సఖ్యత రాష్ట్ర ముఖ్యమంత్రుల దగ్గర ఉంటే రాష్ట్రంలో ఉండే ప్రజలు పీస్ఫుల్గా ఉంటారు. సో అది ఇప్పుడైనా నెరవేరితే బాగుంటుంది అనేది నేను ఆశిస్తున్నాను. నెరవేరే అవకాశం ఉందా? ఇట్స్ పెద్ద ఏమీ అసాధ్యమైన విషయాలు కాదు, అసాధ్యం. బట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఇంకా సంఘీభావంగా నిలబడాల్సిన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉందని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర డిమాండ్ నెరవేరింది. ఓకే, సో హైదరాబాద్ లాంటి మహానగరం ఇక్కడ ఉంది, ఆర్థిక వనరులు ఉంది. కనుక ఒక రకంగా కంపారిటివ్ ఆంధ్ర ఇది ఒక సేఫ్ జోన్లో ఉంది. ఆంధ్రాలో మాకు ఇంకా రాజధాని పెద్ద నిర్మాణం జరగలేదు, పోలవరం లాంటి ప్రాజెక్టులు ఇంకా డెవలప్మెంట్, ఇంకా ఆదాయం ఇంకా రాలేదు. సో అలాంటప్పుడు పక్క రాష్ట్రంగా సపోర్టు ఇచ్చుకుంటూ పరస్పరం సహకరించుకుంటూ ఉంటే మంచిది. అలాగనేమి అప్పులేమి ఇవ్వరు, కానీ అది వేరే విషయం. ఇస్తే అప్పిస్తారు కానీ ఊరికినేమి దానం చేయరు కదా. కానీ భవిష్యత్తులో జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీలుగా ఎవరి ఫ్యూచర్ ఎట్లా ఉండవచ్చని మీ అంచనా? బీజేపీ ఏదైతే ఆర్ఎస్ఎస్ ఎజెండా, హిందుత్వ ఎజెండా ఉందో అది భారతదేశానికి తీవ్రమైన నష్టదాయకమైన ఎజెండా. అది హిందువులకు కూడా తీవ్రమైన నష్టదాయకమైన ఎజెండా. హిందువుల్ని భావోద్వేగాలు రెచ్చగొట్టి హిందువులకి నష్టపరిచే ఎజెండాని బీజేపీ తీసుకుంది. అది ఇప్పుడు తెలియట్లేదు హిందువులు ఎవరికి. ఏదో ముస్లింలకు వ్యతిరేకంగానో, క్రైస్తవులకు వ్యతిరేకంగానో, పాకిస్తాన్కి వ్యతిరేకంగానో, సిక్కులకు వ్యతిరేకంగానో ఇదే అనుకుంటున్నారు హిందువులు అనే పేరుతో. బట్ హిందువుల్లో ఉండేటువంటి మెజారిటీ శూద్రులు, బలహీన వర్గాలు, దళితులు, ఒకవేళ హిందూ వ్యవస్థకు బయట ఉన్నా కూడా గిరిజనుల సమస్యలు, ఈ అన్ని అంశాలని ఆర్ఎస్ఎస్ భావజాలం అడ్రస్ చేయట్లేదు. కనుక మెజారిటీ ప్రజల హిందువుల ఎజెండాని అడ్రస్ చేసేది కాంగ్రెసే. దట్టు ఇప్పుడు తీసుకున్న సామాజిక ఎజెండా బీసీల సమస్యలు. బీసీలు 50% ఉన్నారా, 52% ఉన్నారా? అంతా హిందువులే కదా, ఐడెంటిటీగా హిందువులే కదా. హిందువులందరూ అనేక కులాలుగా చీలిపోయినాం కదా. సో ప్రతి కులానికి మళ్ళీ అణిచివేత ఉంది, వివక్ష ఉంది, దోపిడీ ఉంది, ప్రాతినిధ్యంలో తేడాలు ఉన్నాయి. వాటన్నిటిని అడ్రస్ చేసేది కాంగ్రెసే, బీజేపీ కాదు. బీజేపీ వాటన్నిటిని అవాయిడ్ చేయాలని చూస్తుంది. రైతులు ఎవరండి? హిందువులు కాదా? నిరుద్యోగులు ఎవరు? హిందువులు కాదా? రైతులు ఏడాది పాటు ఢిల్లీలో నిరసన చేస్తే నువ్వు ఎంతమందిని చావులకి గురి చేసావు? ఈ అగ్నిపథ్ స్కీమ్ తెస్తే మన నిరుద్యోగులు కదా పరిగెట్టి అక్కడ గ్యారంటీ లేని సైన్యం ఉద్యోగులుగా మారుతున్నది. ఎంతమంది నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. చిన్న వ్యాపారస్తులు డిమానిటైజేషన్ చేసావు, ఇప్పటికి ఇంకా కోలుకోలేదు కదా వాళ్ళు. కరోనాలో చచ్చిపోయిన జనం అంతా హిందువులమే కదా, నువ్వేం పట్టించుకున్నావు? సో నీ హిందుత్వం పేరు మీద కొద్దిమంది కార్పొరేట్స్కి మాత్రమే నువ్వు దేశ సంపదల్ని దోచిపెట్టే ఎజెండాతో నువ్వు ఉన్నప్పుడు, మెజారిటీ ప్రజలు ఈ సంపదలో భాగస్వామ్యం లేనప్పుడు ఖచ్చితంగా బీజేపీ ఎజెండాకు భవిష్యత్తు లేదు. ఆ భావోద్వేగాలను రెచ్చగొట్టి సైలెంట్గా ఉన్నంతసేపే అది నడిచింది. ఇప్పుడు మిగతా ఇండియా కూటమి వచ్చేసింది కదా, వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం, సెక్యులరిజాన్ని పరిరక్షిస్తాం, బలహీన వర్గాల సామాజిక న్యాయాన్ని అందిస్తాం, పేద మహిళలకి ఆర్థికంగా దేశ సంపదను పంచుతాం, నిరుద్యోగ సమస్య, ఇవన్నీ పబ్లిక్ ఇష్యూస్. రైతులకి గిట్టుబాటు ధర ఇస్తాం,
ఈ ఎజెండా ఇప్పుడు ఇండియా కూటమి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత నేను గత 10-15 ఏళ్ళుగా రాహుల్ గాంధీ గారిని వ్యక్తిగతంగా చాలా అబ్జర్వ్ చేస్తున్నా. నేను ఐ కాంట్ ఇమాజిన్ రాహుల్ గాంధీ అంత పరిణితి చెందిన ఒక పెద్ద మాస్ లీడర్గా ఎమర్జ్ అవుతాడని నేను ఊహించలే. సో ఆయనలో నెహ్రూ భావజాలం ఉంది, బ్యాగేజ్ ఉంది. అంబేద్కర్ యొక్క సోషల్ జస్టిస్ ఐడియాలజీ ఉంది. గాంధీ యొక్క ఏమంటారు దాన్ని, శాంతి, సత్య శోధన, ఇవన్నీ కలగలిసిన ఒక లీడర్ ఇప్పుడు ఎమర్జ్ అయ్యాడంటే అది దేశానికి కూడా చాలా మంచిది. కాంగ్రెస్కే కాదు, కాంగ్రెస్ ఏజ్ ఎ రాజకీయ పార్టీ అది వేరు, కానీ అలాంటి ఒక లీడర్ దేశంలో ఎమర్జ్ అయ్యి పాలకుడిగా రేపు ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా ఈ దేశానికి చాలా మంచిది. ఒక ఆధునిక భారతం ముందుకెళ్తుంది తప్ప మధ్యయుగాల నాటి హిందుత్వంలోకి ఇండియా పోదని నేను బలంగా నమ్ముతున్నా. ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఉన్నారు, మొదటి సోషల్ మీడియా వాడే 2 జనరేషన్లంతా యాంటీ కాంగ్రెస్ న్యూసే విన్నారు. వాళ్ళు కాంగ్రెస్ 70 ఏళ్ళకి ఏం చేసిందో వాళ్ళకి తెలియదు. ఇప్పుడిప్పుడే వాళ్ళకి కూడా తెలుస్తుంది. కనుక ఈ ఓటర్ ప్యాటర్న్లో కూడా చేంజ్ వచ్చింది. ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా కమ్యూనికేషన్ వెళ్తుంది ఇప్పుడు. సో అందుకని హిందుత్వ ఎజెండా భారతదేశానికి వ్యతిరేకం. భారతీయ ఎజెండా, భారతీయత మనకి ఆధునిక భారతాన్ని నిర్మించడానికి, భవిష్యత్తుకి ఉంచడానికి ఉన్న ఎజెండా. ఆ ఎజెండా ముందుకెళ్తుందని నేను బలంగా నమ్ముతాను. ఆర్ఎస్ఎస్ మొన్న కూడా మోహన్ భాగవత్ ఏం మాట్లాడుతున్నాడు, అహంకారం ఉండొద్దు, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? మొన్న ఓట్లు తగ్గి, సీట్లు తగ్గి మోడీ గారి వల్లని వాళ్ళ రివ్యూ, వాళ్ళ ఆర్గనైజర్ పత్రికలో కూడా రాస్తూ ఉన్నారు రివ్యూ. సో ఆర్ఎస్ఎస్ ఎజెండా భారతదేశానికి ప్రమాదకరం. దాని మించి కాంగ్రెస్ నథింగ్ బట్ కాన్స్టిట్యూషనల్ ఎజెండా. భారత జాతీయ కాంగ్రెస్ ఎజెండా ఏముంది? భారత రాజ్యాంగమే. రాజ్యాంగ రూపకల్పనలో కాంగ్రెస్దే కదా పాత్ర. అంబేద్కర్ గారి మేధస్సు కృషితో ఆయన చైర్మన్, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ చేసిన, చర్చించి సలహాలు చెప్పి మొత్తం దాన్ని అంతా ఆమోదయోగ్యమయ్యేంత పాత్రనంతా కాంగ్రెస్ చేసింది. ఆ విషయాన్ని అంబేద్కర్ స్వయంగా చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ రాజ్యాంగం ఇంత సులువుగా అన్ని ఆమోదం పొంది ఇంత మనకి బలంగా వచ్చేది కాదని, ఆ క్రెడిట్ కాంగ్రెస్దే అని చెప్పాడు స్వయంగా కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీ మీటింగ్లో. సో ఇప్పుడు మళ్ళీ 70 ఏళ్ల తర్వాత అదే రాజ్యాంగం, మన మోడీ ఏం చేశాడు? ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు మీరు చూసుంటారు, భారత రాజ్యాంగాన్ని తలకెత్తుకుని మొక్కి దాన్ని చేసి వెళ్ళాడు. అంతకుముందు పార్లమెంట్కి వచ్చినప్పుడు ఏం చేశాడు? పార్లమెంట్కి మొక్కి వెళ్ళాడు. ఈ మొక్కటం కాదు కదా, ఆచరణలో చూపించాలి కదా. ఆర్ఎస్ఎస్ చేస్తున్న డూప్లికేట్ విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వారి రాజ్యాంగాన్ని మారుస్తూ ఉంటారు, రాజ్యాంగాన్ని మొక్కుతారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తారు, రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ప్రైవేటీకరణ చేయమంటారు, ప్రైవేటీకరణ చేసి అవకాశాలన్నీ పోగొడతారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా దేశ సంపద అంతా కట్టబెడతారు, మేము ప్రజలకంతా మంచి చేస్తూ ఉంటారు. సో దీని నుంచి బయటపడే, భారతదేశం బయటపడే ఏకైక ఎజెండా భారత రాజ్యాంగం దగ్గర ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి దగ్గర ఉంది. భవిష్యత్ ఇండియా కూటమిదే.